ఈ నెల 11న జరిగే మున్సిపాలిటీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. పంపిణీ కేంద్రం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. నిరంతరం సీసీ కెమెరాల ద్వారా సామాగ్రి పంపిణీ ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 36 వార్డులకు గాను 88 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓపీఓస్ అంతా కూడా చేయండి ఇమిడియట్ గా. జీపీఓస్, పంచాయత్ సెక్రటరీ, వార్డ్ ఆఫీసర్ దయచేసి ఫోన్లు చేయండి వాళ్ళకి. ఏపీఓస్ కు మెటీరియల్ అంతా కూడా ఎవరిది వాళ్ళు ఇచ్చి వెరిఫై చేసుకోవాలి. సార్ పైకి రండి సార్. దయచేసి మెటీరియల్ తీసుకోవాలి, దాన్ని వెరిఫై చేసుకోవాలి యాజ్ పర్ చెక్ లిస్ట్. సార్ PS 65 సార్ అండి. అనగా 11/2/2026 రోజున జరగబోయే 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మా గౌరవ కలెక్టర్ గారి నిరంతర ఆదేశాలు మరియు మా స్పెషల్ ఆఫీసర్స్ గారి నిరంతర సలహాలు సూచన మేరకు మనకు 36 వార్డులలో 34 లొకేషన్లో 88 పోలింగ్ స్టేషన్లు ఉన్నవి. వాటికి ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్తో పాటు పోల్ బాక్సెస్ ఇంకా మిగతా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క వార్డులో 2 పోలింగ్ స్టేషన్లు ఓటర్స్ని బట్టి కొన్నిట్లో 3 పోలింగ్ స్టేషన్ పెట్టడం జరిగింది. వీటన్నిటికీ అట్లా కలుపుకొని 88 పోలింగ్ స్టేషన్లు అయినాయి. ఈ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఏపీఓస్కి పిఓస్కి మెటీరియల్ అందజేస్తున్నాము. ఓపీఎస్ బ్యాచ్లు బస్సులు కూడా ఏర్పాటు చేసేసినాం. వాళ్ళకి సంబంధించిన మార్నింగ్ టిఫిన్ కానీ, మధ్యాహ్నము భోజనం కానీ, నైట్ కూడా అన్నీ ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తూ ఎలక్షన్ ఇబ్బంది కాకుండా, అలాగే మా జిల్లా తరఫున మన స్థానిక ఎంఆర్ఓ గారు మాకు స్పెషల్ ఆఫీసర్గా మొదటి నుంచి చేదోడు వాదోడుగా ఉండి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. వాళ్ళ స్టాఫ్ని డెప్యూటీ చేసి ఆర్డీఓ మేడం, సిఓ సారు, అడిషనల్ కలెక్టర్ సార్, లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ సార్, రెవెన్యూ సార్, అలాగే గౌరవ కలెక్టర్ సార్ నిరంతరంగా మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చినాం. రేపు కూడా ఎన్నికలు విజయవంతము చేసి పూర్తి చేసుకొని మళ్ళీ 13వ తారీఖు కూడా మేము కౌంటింగ్ ఏర్పాట్లకు అది కూడా నిమగ్నమై ఆ పని కూడా నడుస్తుంది. అది కూడా ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేస్తాం. సిబ్బంది ఇప్పుడు ఒక పోలింగ్ స్టేషన్కి ఏపీఓ పిఓ 3